అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలి అని డైట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బాగా ఆకలి అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం ఎంత తిన్నా కూడా బరువు పెరగకుండా చేసే బొప్పాయి పండు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాలు కలిగిన పండ్లలో బొప్పాయి పండు ఒకటి. వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు మన హంగ్రీ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ బొప్పాయి పండు బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్లో మన బాడీలో ఉండే ఫ్యాట్ను కూడా బర్న్ చేస్తుంది. ఈ బొప్పాయి పండులో 90% వాటర్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో మనం రైస్కి చపాతీకి బదులుగా కడుపు నిండా ఈ బొప్పాయి ముక్కలను తీసుకుంటే అస్సలు బరువు పెరగమండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ బొప్పాయి పండుతో మనం జ్యూస్ కూడా చేసుకుని తీసుకోవచ్చు. బొప్పాయిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీలో ఉండే థిక్ ఫ్యాట్ని బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో థిక్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందో బాడీ అనేది చక్కగా మంచి షేప్లోకి వస్తుంది. అలాగే తర్వాత కూడా అంటే మనం కావాలి అనుకున్నంత వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా మేనేజ్ చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట. అందుకని మనకి థిక్ ఫ్యాట్ అనేది ముందు బర్న్ అవ్వాలన్నమాట. సో ఈ బొప్పాయి పండు వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇంకా ఏంటంటే మనకి డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. జీర్ణక్రియ మెరుగవుతుంది, కడుపులో మంట కూడా తగ్గుతుంది అనమాట. కంటి చూపుని మెరుగుపరుస్తుందండి, ఇమ్యూనిటీ లెవెల్ని కూడా బూస్ట్ చేస్తుంది. ఈ బొప్పాయి పండుని డైలీ మన డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల మనకి స్కిన్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఈ బొప్పాయి పండుని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి తక్కువ క్యాలరీలు కలిగి ఉన్న బొప్పాయి పండుని మనం మార్నింగు, ఈవినింగ్, అలాగే మనకి ఆకలి అనిపించినప్పుడు కొంచెం తక్కువ మోతాదులో కొద్ది కొద్దిగా తీసుకుంటూ, ఒకవేళ ఈవినింగ్ మనకి రైస్కి బదులుగా చపాతీకి బదులుగా అంటే పూర్తిగా రైస్ తినటం మానేసి మనకి కడుపు నిండా ఈ బొప్పాయి ముక్కలు తీసుకుంటే అస్సలు బరువు పెరగమండి. డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఈ బొప్పాయి పండుని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ అనేవి అస్సలు పెరగవండి బొప్పాయి పండు తినటం వల్ల. సో మనం ఏం తింటే బరువు పెరగము, మనం తక్కువ తిన్నా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది అనే ఫుడ్ రెసిపీస్ని తెలుసుకుని మనం ప్లాన్ చేసుకుని మన డైట్లో యాడ్ చేసుకుంటే అస్సలు బరువు పెరగమండి. చాలామంది ఆకలిని చంపేసుకుని అంటే తినాలన్న కోరికను చంపేసుకుని తినటం మానేసి నీరసం తెచ్చుకుని బరువు తగ్గాలి అని అనుకుంటారు. బట్ అలాంటి ప్రాబ్లమే అవసరం లేదండి. చక్కగా మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. దానికి సంబంధించిన టిప్స్ అలాగే ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ పాటిస్తూనే మన శరీర బరువుకి తగినట్లుగా వాటర్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే వెయిట్ లాస్ అనేది స్పీడ్గా ఉంటుందన్నమాట. ప్రతి 20 kg బరువుకి 1 లీటర్ వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ టిప్స్ కోసం, మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.